ఎన్నికల ప్రచారాలు నమ్మొద్దు. ప్రతిపక్షంలో ఉన్నాము కదా అని ఏది చెబితే అది నడుస్తుందని, నడిచే విధంగా మేము చెప్పింది ప్రజలు నమ్ముతారు అని, చెప్పేది ప్రతిపక్షం నిజమైతే ప్రభుత్వమే యాక్సెప్ట్ చేస్తుంది. అబద్ధాలను నిజం చేయటానికి చెప్పిందే 100 సార్లు చెప్పి ప్రజలను మెబ్బపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం రేపు దేశానికి ఆదర్శంగా ఒక రోల్ మోడల్గా ఈ సర్వే కార్యక్రమాన్ని చేపడితే దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి విమర్శిస్తూ రాజకీయ లబ్ధి పొందటం కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలకు కూడా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయాన్ని ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలను అడగదలుచుకున్నాను. మీరు అధికారంలోకి వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే అనే కార్యక్రమాన్ని మీరు చేపట్టారు. ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా ఒక సర్వే చేశామని చెప్పారు. చేసిన ఆ సర్వేని మీరు ఎలగబెట్టిన ఆ సర్వేని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కానీ, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం కానీ, గ్రామాలలో కానీ ఆ సర్వేని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ సర్వేలో ఏ అంశాలనైనా సేకరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కానీ, పేద ప్రజలకి కానీ మంచి చేసే కార్యక్రమాన్ని మీరేమైనా చేపట్టారా?